అందరికీ నమస్తే అండి. నిన్న మొన్న మహానాడు జరిగింది. ఈరోజు కూడా జరగబోతోంది. నిన్న మొన్న కలిపి దాదాపుగా 1,50,000 మంది వచ్చారనేది ఒక అంచనా. ప్రతినిధులు ఇప్పుడు ఒక పార్టీ ప్రతినిధి ఉన్నాడు అనుకోండి, అతను ఒక్కడే రాడుగా, అతనితో పాటు ఒక ముగ్గురునో నలుగురినో వేసుకొస్తాడు. ఒరే మూడో రోజు వెళ్తే 5,00,000 మంది జనం ఉంటారా, మనం మీటింగ్ దగ్గర నుంచి చూడలేము, పెద్ద పెద్ద వాళ్ళని కలవలేము, కాబట్టి ఈరోజు వెళ్ళొచ్చేద్దాం రారా అని చెప్పి నిన్న మొన్న చాలామంది వెళ్ళారు. దాదాపుగా 1,50,000 మందికి పైగా వెళ్ళారు. సో ఈరోజు చివరి రోజు కాబట్టి ఒక 5,00,000 మందితో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. సో నిన్న మొన్న జరిగిన మీటింగ్ని బట్టి చూసుకుంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, కీలక నాయకులు ఎవరు మాట్లాడినా మాటికి కార్యకర్త అధినేత అంటున్నారు. సరే, మిగిలిన నాయకులందరూ రకరకాల తీర్మానాల మీద మాట్లాడారు. వాళ్ళ స్పీచ్ పక్కన పెట్టేస్తే లోకేష్ గారు, చంద్రబాబు గారు మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్గా, సెంటిమెంటల్గా చాలా వాల్యుబుల్ కామెంట్స్, వర్డ్స్ వాడారనమాట. గతంలో మహానాడులో కావచ్చు, గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడూ కార్యకర్తకి ఇంత విలువ ఉన్నట్టు చెప్పలేదు. కానీ ఇప్పుడు కార్యకర్తే అధినేత అని చెప్పడం మామూలు విషయం కాదు. అయితే ఇది మాటలకే పరిమితం అవుద్దా, చేతల్లో చూపిస్తారా అనేది ఇప్పుడు చర్చ. ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అంశం. నిన్న మొన్న కూడా కొంతమందిని కనుక్కుంటే వేదిక మీదేమో నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రతి ఒక్కరు ఊకదంపుడు ఉపన్యాసాలు. నిజానికి అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు, ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ లేదు. కార్యకర్తలందరూ కింద, పైన మాత్రం అగ్రనాయకులు దాదాపుగా ఒక 60 మంది 70 మంది అందరూ నాయకులు స్టేజీ ఎక్కుతున్నారు, దిగుతున్నారు, నాయకులు మాట్లాడుతున్నారు, దిగుతున్నారు, వెనక్కి వెళ్తున్నారు, వస్తున్నారు. 3 గ్యాలరీలు, కార్యకర్తల కోసం సెపరేట్ గ్యాలరీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల కోసం సెపరేట్ గ్యాలరీ, వివిఐపీల కోసం సెపరేట్ గ్యాలరీ. 3 గ్యాలరీలు, ఒకరికొకరికి ప్రమేయం లేదు, ఒకరికొకరికి సంబంధం లేదు. సో కార్యకర్తలే, ఎమ్మెల్యేలే, అగ్రనాయకులే. సో ఎమ్మెల్యేలు అగ్రనాయకుల వరకు వెళ్ళగలరు అక్కడ భోజనం చేస్తున్న టైంలో కానీ, వేదిక మీద కానీ. మరి కార్యకర్తలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళగలరా? ఆ నియోజకవర్గ లేదా ఆ జిల్లా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలరేమో కానీ ఇతర కీలక నాయకులను కలుసుకోగలరా? కార్యకర్తలు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలరా? ఇంత లక్షలాది మంది వచ్చినప్పుడు ఎలా వెళ్ళగలరు? వెళ్ళలేరు, కష్టం. లోకేష్ గారు చంద్రబాబు గారితో కలవాలి, ఫోటో దిగాలని అక్కడికి వెళ్ళిన ప్రతినిధులకు అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మూడో రోజు 5,00,000 మందితో అంటే ఫోటోలు దిగలేరు. కానీ నిన్న మొన్న వచ్చిన వాళ్ళతో లోకేష్ గారు, చంద్రబాబు గారు కాసేపు మాట్లాడవచ్చు. ఆ నియోజకవర్గం నుంచి ఒక 100 మంది వస్తే 100 మందితో కూడా వీలైతే గ్రూప్ ఫోటోలు దిగొచ్చు. అంటే ఇక్కడ కార్యకర్తే అధినేత అన్నప్పుడు ఎక్కడ కార్యకర్తను అందుకున్నారు? కార్యకర్తకు అసలు ఎక్కడ అందుబాటులో ఉన్నారు? నిన్న మొన్న కూడా ఎవరి గ్యాలరీలు వాళ్ళే కదా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కదా. కానీ వేదికలు ఎక్కినప్పుడు మాత్రం కార్యకర్త అధినేత అని చెప్తున్నారు కదా. సరే, ఇప్పుడు వరకు జరిగిందో వదిలేద్దాం. సో ఇప్పుడు కార్యకర్త అధినేత అనే ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా రూపొందించారా? ఒక ప్రణాళిక ఏమైనా సిద్ధం చేశారా? కార్యకర్తలకు ఇదిగో ఇలా విలువ ఇవ్వబోతున్నాం, ఇలా పనులు ఇవ్వబోతున్నాం, పలానా. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, అద్దంకి నియోజకవర్గంలో ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు, శ్రీను అనే కార్యకర్త. దానికి లోకేష్ గారు కూడా చాలా అప్సెట్ అయ్యి చాలా ఎమోషనల్గా ట్వీట్ చేశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి ఆ కుర్రాడి మరణం వేరు. అతను అప్పులు పాలయ్యాడు, ఆ అప్పులు తీర్చలేక తనువు చాలించాడు. సో అతను ఎందుకు అప్పులు పాలయ్యాడు ఏంటనేది అదంతా ఇంటర్నల్ విషయం, ఆ కుటుంబం చూసుకుంటుంది. సో అదే నియోజకవర్గంలో దాదాపుగా 100 మంది కార్యకర్తలు అటువంటి వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు పనులు అవ్వనోళ్ళు. అద్దంకే కాదు, మాచర్ల నియోజకవర్గంలోనే కొంతమంది ఉన్నారు. అద్దంకి, మాచర్ల నేను మొన్న కూడా చెప్పాను. పొంగనూరు నియోజకవర్గంలో కొంతమంది ఉన్నారు. ఈ మాటకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ హయాంలో బాగా ఇబ్బందులు పడిన తాడిపత్రి, గుడివాడ, గన్నవరం, పొంగనూరు, కుప్పం అండ్ నెల్లూరు, ఈ ఒంగోలు, అంటే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 20-25 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు, పర్టికులర్గా టార్గెట్ చేశారు లోకల్. సో నిజంగా వైసీపీ బాధితుల జాబితా తీస్తే చాలామంది ఉంటారు, వేలాది మంది ఉంటారు. సో అంటే కార్యకర్తలకు ఏమైనా గ్రేడింగ్ ఇచ్చారా? ఇదిగో వీళ్ళు బాధితులు, వీళ్ళకు కాదు అని? లేదా కార్యకర్తలకు ఏమైనా ఒక స్ట్రక్చర్ నిర్మించారా? లేదు కదా. అయితే ఒకటి, మన టీడీపీ అనే యాప్లో వాళ్ళు చేర్చిన మెంబర్షిప్ల ఆధారంగా, వాళ్ళు చేసిన ప్రచారం ఆధారంగా ఏదో గ్రేడ్ పాయింట్లు ఇచ్చారంట. అది వేరు మళ్ళీ. సో దాని ఆధారంగా నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు వరకు నిజంగా దాని ఆధారంగా నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. సో ఇప్పుడు ఇక్కడ కార్యకర్త అధినేత అనేదానికి వచ్చేసరికి నిజానికి ఇప్పటివరకు పార్టీ పరంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అవ్వలేదు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలకు మాత్రమే పరిమితమయ్యారు.
నిజంగా కార్యకర్త అధినేత అని కోరుకోవాలంటే బాధిత నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ బాధిత ప్లస్ వైసీపీ పీడిత నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఫస్ట్ న్యాయం చేస్తే ఫస్ట్ ఫేజ్లో అంటే మొదటి ఫేజ్లో, ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో చేయొచ్చు. సో ఏడాది అయింది అధికారంలోకి వచ్చి, ఈ ఏడాదిలోనే ఈ బాధిత నియోజకవర్గాల్లో చేయలే, ఇంకా మిగిలిన చోట్ల ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు మహానాడు అయిపోతే అందరూ మర్చిపోతారుగా, కార్యకర్తలను మర్చిపోతారుగా. నామినేటెడ్ పదవులు ఇప్పుడు వరకు 3-4 దశల్లో ఇచ్చారు, ఇంకొక 2 దశలు ఉన్నాయేమో. ఆ టెంపుల్స్ ఆలయ కమిటీలు ఉన్నాయి, ప్లస్ ఇంకొన్ని పదవులు ఉన్నాయి. మేబీ ఇంకో 2 దశల్లో ఇస్తారేమో. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల జాతర అయిపోద్ది, ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోద్ది ఇంకొన్నాళ్ళు అయితే. సో ఈ మహానాడు వేదిక దిగాక అందరూ కార్యకర్తలను మర్చిపోతారు. ఈలోగా జరగాల్సిన గొడవలు జరుగుతాయి. ఈలోగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం కూడా జరుగుద్ది. ఇప్పుడు మాచర్లలో చనిపోయిన ఆ ఇద్దరిని తీసుకున్నా, లేదా సంతనోతులపాడు నియోజకవర్గంలో నాగులపులపాడు మాజీ ఎంపీపీ వీరే చౌదరి కేసు తీసుకున్నా, వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళ వల్లనే జరిగింది. చంద్రబాబు గారు ఆ పాయింట్ పసిగట్టారు కాబట్టి నిన్న వేదిక మీద మాట్లాడారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి వైసీపీ కోసం పనిచేస్తున్న కోవర్టులను లెక్క చేయొద్దు, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా కేర్ చేయొద్దు, వాళ్ళకు పనులు చేయొద్దు అని చెప్పారు. ఎక్కడ జరగట్లేదు పనులు? ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళకే పెత్తనాలు ఇస్తున్నారు, లేదా ఎన్నికలకు జస్ట్ ఒక నెల రోజుల ముందు వచ్చిన వాళ్ళకి పెత్తనాలు ఇస్తున్నారు. పల్నాడు జిల్లాలో చూడండి, పల్నాడు జిల్లాలో అసలు టీడీపీ నిజంగా వాస్తవ బలంగా గెలవాల్సింది 3 లేదా 4 నియోజకవర్గాలే. అటువంటిది అన్ని నియోజకవర్గాలు గెలిచారంటే విపరీతమైన గాలి పనిచేసింది. మరి అక్కడ ఎలా పనిచేయాలి పార్టీ అధికారంలోకి వచ్చాక? అక్కడ కార్యకర్తలకు ఎంత వాల్యూ ఇవ్వాలి? నరసరావుపేటలో పాపం కార్యకర్తలు ఇది కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు బయటకు చెప్పుకోలేక లోపల అంతర్మదనం చెందుతున్నారు. నరసరావుపేట లాంటి నియోజకవర్గంలో కావచ్చు, సత్తెనపల్లి లాంటి నియోజకవర్గంలో కావచ్చు, ఇట్లా. సో ఇదంతా కూడా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్త అధినేత అనేది కేవలం మాటలకు మాత్రమే. నిజంగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు ఉండవు. సో కార్యకర్తలు మరీ ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. థ్యాంక్ యూ.